హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 20th ఫిబ్రవరి 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను ఈ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి చిన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద ఇస్తున్నానండి. సో దీంట్లో మీరు జాయిన్ అయితే కనుక హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ రివార్డ్స్ అనేవి మీరు ముందే పొందొచ్చు అనమాట. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడి, ఫోన్పే, గూగుల్ పే నెంబర్లు ఇస్తున్నానండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి నా వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్ అయితే కనుక ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డీఫేమేషన్ యాజ్ క్రైమ్. అంటే డీఫేమేషన్ అంటే ఏంటంటే పరువు నష్టం అంటాం మనం చెప్పాలంటే. అంటే డీఫేమ్ అంటే ఏంటంటే వాడి యొక్క స్థాయిని దిగజార్చడం కావచ్చు, లేకపోతే అతనికి నిందించడం అని కావచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పరువు నష్టం అంటాం. పరువు నష్టం అనేది ఒక క్రైమ్గా మనం చూస్తున్నాం అనమాట. మనకు ఒకటి ఉంది మన భారతదేశంలో, ఎవరైనా పరువు నష్టపోయాను అతని వల్ల నేను పరువు నష్టం దావా అని చెప్పేసి ఒక దావా వేస్తారనమాట. సో ఇప్పుడు ఈ డీఫేమేషన్ మనం క్రైమ్గా చూస్తున్నాము. ఇలా క్రైమ్గా చూసినంత కాలం ఏంటి అంటే నిజమైనటువంటి ఏవైతే ఉన్నాయో అంటే గొప్ప గొప్ప వాళ్ళ మీద పడే వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతర్గత విషయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. సో ఈ డీఫేమేషన్ అనేది క్రైమ్ కాకుండా డీఫేమేషన్ని ఒక సివిల్ సొసైటీలో ఉన్నటువంటి ఒక అంశంగా చూడాలి. అలా చూస్తే కనుక కొంతవరకు చాలామంది ఎవరైతే ఉన్నారో పెద్ద అంటే గొప్ప గొప్ప పేర్ల వెనకాల వాళ్ళు చేసే చీకటి పనులని బయటపెట్టడానికి ఈ డీఫేమేషన్ అనేది అడ్డం పడుతుంది అనమాట. దాని నుంచి వాళ్ళని బయటపడేయాలంటే అంటే సో అలాంటి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే ఈ డీఫేమేషన్ అనే దాన్ని క్రైమ్ చేయకుండా చూడాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఏ క్రిమినల్ ప్రాసిక్యూషన్ దట్ ఈజ్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ క్విక్ బికమ్స్ ఏ హ్యాండీ టూల్ టు సైలెన్స్ క్రిటిక్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఎవరి మీదైనా కానీ అంటే పరువు నష్టం అనే దాని మీద మనం క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క నేరపూరితమైనటువంటి విచారణ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇది ఏంటి అంటే చాలా ఖర్చు లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా, దాంతోపాటు చాలా వేగంగా ఏంటంటే వాళ్ళని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని నోరు మూపించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఈ డీఫేమేషన్ అనే ఒక చట్టం ద్వారా, ఆ డీఫేమేషన్ అంటే ఈ పరువు నష్టం దావా అనే చట్టం ద్వారా ఏం చేస్తారంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా తొందరగా వాళ్ళ నోరు మూపించడానికి ఉపయోగపడే ఒక సాధనంలాగా ఉపయోగపడుతుంది అనమాట. సమ్ జ్యుడిషియల్ వర్డిక్ట్స్ ఎక్వైర్ ఎంబ్లమెటిక్ significance for beyond the outcome of a particular case. అంటే ఇప్పుడు మనం కనుక ఏవైతే ఉన్నాయో జ్యుడిషియల్ వర్డిక్ట్స్ అనమాట, అంటే న్యాయపరమైనటువంటి ఏవైతే తీర్పులు ఉన్నాయో చాలా వరకు ఏంటి అంటే ఒక చిహ్న అంటే చిరస్మరణీయమైనటువంటి ఒక తీర్పులు అనేవి ఇచ్చినాయి అనమాట. కొన్ని పర్టికులర్ కేసులు అంటే వాటి యొక్క పరిధిని మించి అంటే అవి ఏవైతే అనుకుంటున్నారో వాటికి చాలా సుదూరంగా అయినటువంటి తీర్పులు అనేవి ఇచ్చినాయి అనమాట. ది ఎక్వైటల్ ఆఫ్ జర్నలిస్ట్ ప్రియా రామని ఆఫ్ ద charge of defaming MJ Akbar, a former union minister, journalist and author, has protected and preserved the space for women who have found their voice in recent times to speak out about their experience of sexual harassment in the workplace. సో ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ప్రియా రమణి అనే అతను, ఆమె ఒక లేడీ ఒక విముక్తి అనేది పొందిందనమాట. దేనికి సంబంధించి ఒక కేసు అనేది వేసింది. ఆ ప్రియారమణి అనే ఆమె ఎంకే అక్బర్ అనే ఒకప్పటి యూనియన్ ఫార్మ్ అంటే ఒకప్పుడు యూనియన్ మినిస్టర్ అనమాట. అతను సీనియర్ జర్నలిస్ట్ కూడా, దాంతోపాటు ఆథర్ అతను. సో అతని నుంచి ఏదైతే ఉందో అతని మీద ఏదైతే డీఫేమింగ్ అంటే అతనికి వ్యతిరేకంగా ఒక సెక్సువల్ హెరాస్మెంట్ కేసు అనేది పెట్టింది. సో ఆ తర్వాత ఏమైంది, అది నిరూపించబడకపోవడం కారణంగా ఆమె మీద డీఫేమేషన్ కేసు వేశారు. సో దాని నుంచి దాని నుంచి ఏమైంది, ఆమె విముక్తి పొందిందనమాట. సో ఈ యొక్క ఏదైతే సెక్సువల్ హెరాస్మెంట్ జరిగిందో అది వర్క్ ప్లేస్లో జరిగిందనమాట. ఆమె పనిచేస్తున్నప్పుడు ఆమెతో పాటు పనిచేశాడు. సో అప్పుడు జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఏ కన్విక్షన్ ఇన్ దిస్ కేస్ would have had disastrous consequences for the many courageous women who have come out with disturbing relations about the extent to which a large number of professions and fields in the country have been unsafe. అప్పుడు మనకు ఈ యొక్క తీర్పు ఏదైతే ఉందో మనం కనుక చూస్తే ఏంటంటే ఒక వినాశనకరమైనటువంటి పరిణామాలను సృష్టించిందనమాట. సో ఎందుకని మనం కనుక చూస్తే ఏంటి, ఆమె కేసు వేయటం, ఆ కేసులో ఆమె ఓడిపోయిన తర్వాత ఆమె మీద డీఫేమేషన్ చేయడం, ఇవన్నీ కూడా వినాశనకరమైనటువంటి పరిస్థితులు అనమాట. దీని కారణంగా, ఈ కేసు కారణంగా ఏంటంటే ఈ యొక్క మన భారతదేశ సమాజంలో చాలా ప్రొఫెషన్స్లో, చాలా ఫీల్డ్స్లో అంటే రకరకాల రంగాల్లో మనం కనుక చూస్తే ఆడవాళ్ళు పనిచేయడానికి అన్సేఫ్ అనమాట. రక్షణ లేకనే పరిస్థితులు అనేవి ఉన్నాయనేది అద్దం పట్టే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ సెక్సువల్ హెరాస్మెంట్ గురైంది.
సో ఆ హెరాస్మెంట్ని బయటపెడితే ఏం చేశారు ఆమె మీద, మళ్ళీ ఆమె మీద డిఫేమేషన్ కేసారు. అంటే ఆమె 2 రకాలైనటువంటి హింసకు గురైందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తే కనుక మన భారతదేశంలో ఇలాంటి ఆడవాళ్ళకి ఏమవుతుందంటే అసలు రక్షణ లేదనే విధంగా ఉందన్నమాట. బీ ఇట్ ద మీడియా యాజ్ ఇన్ దిస్ కేస్ ఆర్ ఎనీ అదర్ డొమైన్, the reality that many women suffer in silence in the face of harassment, especially in the early stages of their career, has been brought to the fore by a newfound space and freedom to share their experience, even if it be after many years. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కానీ ఆడవాళ్ళకి ఏంటంటే ఇది బాగా వాళ్ళు ప్రఖ్యాతి పొందిన తర్వాత ఇలాంటి పరిస్థితులు రావట్లేదు. వాళ్ళ కెరీర్ని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఎవరైనా కానీ ఎంత పెద్ద ఇప్పుడు ఈ యొక్క అక్బర్ అనే అతను కూడా అతను కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న జర్నలిస్ట్గానే స్టార్ట్ చేసి ఉంటాడు. సో అలాంటి సమయంలో ఎటువంటి సమస్యలు ఉండవు. వాడు హెరాస్ చేయడు, వాడు ఎవరిని హెరాస్ చేయడు. అలా కాకపోతే అంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎవరు అనుకో మంచి ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎవరో హెరాస్ చేయలేరు అనమాట. ఇనీషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళ మీద హెరాస్మెంట్ జరుగుతుంది అనమాట. వాళ్ళు అప్పుడు నోరు మూసుకుని ఉంటారు. అప్పుడు బయటికి చెప్పలేరు. చెప్తే వాళ్ళ కెరీర్ పోద్దను, లేకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది, ఏదో కొన్ని కారణాల వల్ల బయటికి చెప్పలేరు అనమాట. వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని బయట పెడతారనమాట. సో ఇప్పుడు అంటే వాళ్ళకేంటి కొన్ని సంవత్సరాల తర్వాత బయట పెడితే ఏమంటారు, నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటారు. సో దీని కారణంగా వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. అంటే వాళ్ళు జరిగినటువంటి అవమానం అనేది ఎప్పుడొకప్పుడు బయట పెట్టే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. వాళ్ళ నోరు అనేది ఎప్పుడు కూడా మూతవేయబడుతుంది అనమాట. మిస్టర్ Akbar's case was rooted in the claim that he had a stellar reputation as a high respected journalist and an accomplished writer. సో ఇప్పుడు ఈ యొక్క అక్బర్ కేసులో కూడా ఇలాంటి పునాదులతో కూడినటువంటి ఇలాంటి వేర్లకు నమ్ముకున్న అంశమే అనమాట. ఇప్పుడు ఇతను ఏంటంటే ఒక నక్షత్రానికి సంబంధించినటువంటి అంటే ఒక నక్షత్రానికి ఎంతైతే ప్రఖ్యాతి ఉందో అంత ప్రఖ్యాతి గల స్టాలర్ అంటే ఏంటంటే నక్షత్రంతో సమానం అనమాట. అలాంటి సమానమైనటువంటి ఈ యొక్క ఖ్యాతి కలిగిన వ్యక్తి అనమాట. అతనేంటి ఒకప్పుడు మంచి జర్నలిస్టు, దాంతోపాటు ఈ యొక్క గొప్ప రైటర్ అనమాట. సో అలాంటి వ్యక్తికి కూడా సేమ్ ఇలాంటి పరిస్థితులనే ఉన్నాయన్నమాట. హౌఎవర్ ద కోర్ట్ ఫౌండ్ ద టెస్టిమనీ ఆఫ్ మిస్ రమణి అండ్ Ghazala Wahab, another journalist who testified in her defense, to be credible and detailed enough to question the reputation that he was so strenuously trying to uphold. అంటే ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కోర్టు అనేది ఆమె యొక్క ఏదైతే ఉందో మిస్ రమణి అనే ఆమె యొక్క రుజువును అంటే ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యాలని మళ్ళీ తిరిగి పరీక్షించారనమాట. ఇంకొక జర్నలిస్ట్ అనమాట. అలాంటి ఆమెతో పాటు పనిచేసినటువంటి గజల్లా వాహబ్ అని ఇంకో జర్నలిస్ట్ ఆమె ద్వారా ఈ యొక్క పరీక్ష అనేది జరిగిందనమాట. ఆమె చేసినటువంటి ఆమె డిఫెన్స్ ఆమెను రక్షించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో అప్పుడు ఏమైంది ఆమె గురించి అంటే వీళ్ళిద్దరి గురించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇంకో ఆమెతో కూడా చర్చించారనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది అంటే ఈ యొక్క అతను ఎంతో భయంకరంగా అంటే ఈ యొక్క స్టెనిస్లీ అంటే బలంగా దాచిపెట్టుకున్నటువంటి అతని యొక్క రెప్యుటేషన్ పక్కన పెట్టి మరి ఇలాంటి పరిస్థితులు అనేవి చేశారనమాట. ఏ వెల్కమ్ ఫీచర్ ఆఫ్ ద జడ్జిమెంట్ ఈజ్ దట్ ద కోర్ట్ వాజ్ రిసెప్టివ్ టు ద డిఫెన్స్ దట్ మిస్ రమణీస్ క్లెయిమ్ వర్ ట్రూ అండ్ మేడ్ ఫర్ ద పబ్లిక్ గుడ్. సో ఏదైతేనేవి ఇవన్నీ వాళ్ళు ఎన్ని చేసిన తర్వాత అంటే ఇలాంటి విచారణ అన్నీ జరిపిన తర్వాత ఇది ఒక మంచి ఆహ్వానించదగ్గ జడ్జిమెంట్ అనేది వచ్చిందనమాట. ఏం చెప్పింది జడ్జిమెంట్? రమణి ఏదైతే క్లెయిమ్ చేసిందో, ఆమె ఏవైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలన్నీ కూడా నిజాలు అంటే సత్యాలన్నీ కూడా సత్యాలు. సో దాంతోపాటు ఈమె చేసిన ఆరోపణల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, పబ్లిక్ సమాజానికి ఒక మంచి జరుగుతుందని చెప్పేసి కోర్టు అనేది తీర్పు ఇచ్చిందనమాట. అది చాలా వరకు ఆహ్వానించదగ్గ తీర్పు అనమాట. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే has placed the case in the correct perspective by noting that a woman cannot be punished for criminal defamation when she raises her voice against sexual harassment because the right of reputation cannot be protected at the cost of right of life and dignity of the woman. సో ఇప్పుడు మనకు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎవరైతే రవీంద్ర కుమార్ పాండే అనే అతని యొక్క తీర్పులో కొన్ని అంశాలను వెల్లడించాడనమాట. ఆ వెల్లడించిన దాంట్లో ఆయన ఏం చెప్పాడు అంటే ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఆ యొక్క క్రిమినల్ డిఫేమేషన్ కింద అంటే ఎవరైనా కానీ సెక్సువల్ హెరాస్మెంట్కి గురయ్యామని వచ్చిన వాళ్ళకు క్రిమినల్ డిఫేమేషన్ కింద వాళ్ళ మీద కేసులు పెట్టమనేటువంటి సరైన అంశం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క పరువు కోసం ఎదుటి వాళ్ళ అంటే ఈ యొక్క ఆడవాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అనే యొక్క హక్కు ఏదైతే ఉందో, రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనేది ఏదైతే ఉందో ఆ హక్కును పణంగా పెట్టడం అనేది అంటే ఆర్టికల్ 21 ఏదైతే ఉందో రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో దాన్ని పణంగా పెట్టడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి ఆయన యొక్క తీర్పులో వెల్లడించాడనమాట. హీ హ్యాజ్ టేకెన్ నోట్ ఆఫ్ ద అన్ఈక్వల్ ఈక్వేషన్స్
ఆఫ్ పవర్ బిట్వీన్ ద హెరాసర్ అండ్ విక్టిమ్ ఇన్ మోస్ట్ సిచ్యువేషన్. సో ఇంకా ఏం చెప్పాడు, ఇవే కాకుండా ఒక అన్ఈక్వల్ ఈక్వేషన్స్ అనమాట. అంటే ఈ యొక్క హెరాస్ చేసిన వాడు, హెరాసర్ అనమాట, ఎవరైతే హింసకు గురి చేసిన వాడు, తర్వాత ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య అన్ఈక్వల్గా ఉన్నటువంటి ఈ యొక్క బలాల గురించి ఆయన మాట్లాడాడు అనమాట. అంతే కదా, ఇప్పుడు ఆయన సెక్సువల్గా ఆమెను హెరాస్ చేశాడంటే ఆమె ఏమీ చేయలేదు కాబట్టి ఆమెను హెరాస్ చేశాడనమాట. వాళ్ళ యొక్క అంటే ఆ యొక్క ఎనర్జీకి, వాళ్ళ యొక్క పవర్ల గురించి కూడా ఆయన ప్రస్తావించాడు అనమాట ఆయన యొక్క తీర్పులో. Given that it may result in loss of dignity and self-confidence at that time, the court underscored that a woman has a right to put her grievances at any platform of her choice and even after decades. సో ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పూర్తిగా మనం చూస్తే కనుక అతని యొక్క డిగ్నిటీ లాస్ అయినా కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాస్ అయినా కానీ, ఆ సమయంలో మనం కనుక చూస్తే ఇప్పుడు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఏదైనా కానీ వాళ్ళ మీద కనుక హింస జరిగిందనుకోండి, వాళ్ళ మీద జరిగినటువంటి గ్రీవియన్స్ అంటే ఏంటంటే ఉపద్రవం. ఆ ఉపద్రవాన్ని వాళ్ళు ఎప్పుడైనా ప్రస్తావించవచ్చు, జరిగిన రోజన్నా చెప్పొచ్చు బయటికి, లేదా కొన్ని దశాబ్దాల తర్వాత అయినా కానీ మాట్లాడచ్చు అనమాట. డికేట్స్ అంటే దశాబ్దాలు, ఆ దశాబ్దాల తర్వాత అయినా కానీ వాళ్ళ మీద జరిగినటువంటి ఉపద్రవం గురించి వాళ్ళు మాట్లాడచ్చు అనమాట. ఇట్ మే అపియర్ టు బి స్వీపింగ్ స్టేట్మెంట్ దట్ ఓపెన్స్ అప్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ ద డిస్టెంట్ పాస్ట్ టు బి రేక్డ్ అప్ టు ద డిటర్మినెంట్ ఆఫ్ ఎనీ వన్స్ రెప్యుటేషన్. సో ఇప్పుడు మనకు చూడటానికి ఈ స్టేట్మెంట్ అనేది మనకైనా చూడటానికి ఎలా ఉంటుందంటే, రాబోయే కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా వైవిధ్యంగా ఉండబోతున్నాయి అనమాట. అంటే పాస్ట్ ర్యాంక్ అంటే పాస్ట్లో ఉన్నటువంటి పొజిషన్ల కన్నా వాటిని ఏం చేస్తారంటే, వాళ్ళు ఎనీ ఎంత రిప్యుటేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన అంశాలకు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బయట చెప్పడానికి, అంటే అలా జరిగినటువంటి నష్టాన్ని బయట చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు ఈ తీర్పులు అంటే ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో. However, the court places it in the context of need for women to have freedom, equality, equal opportunity and social protection if they were to excel in an atmosphere in which their workforce participation is undesirably low. అంటే ఇప్పుడు మనకు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కోర్ట్స్ అనేవి ఈ యొక్క కాంటెక్స్ట్లో ఉమెన్కి ఒక స్వేచ్ఛ అనేది ఇచ్చినాయి, ఈక్వాలిటీ సమానత్వం ఇచ్చినాయి, తర్వాత అవకాశాలలో కూడా సమానత్వం, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనమాట, దాంతోపాటు సామాజికపరమైనటువంటి రక్షణ, ఇవన్నీ కూడా ఇచ్చినాయి అనమాట. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఎలాంటి ప్రదేశాల్లో వాళ్ళకి కల్పించినాయి అంటే, ఎట్లాంటి అట్మాస్ఫియర్లు అంటే వర్క్ పార్టిసిపేషన్ అనమాట. అంటే వాళ్ళు ఏవైతే వాళ్ళు పనిచేసే చోట్ల వాళ్ళ యొక్క ప్రాధాన్యతని డిజైరబుల్గా లోగా, పార్టిసిపేషన్లో ప్రాధాన్యతని చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇలాంటి తీర్పు అనేది ఏంటంటే వాళ్ళకి రక్షణ కల్పించింది అనమాట. ఇన్ దిస్ బ్యాక్డ్రాప్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ క్రిమినల్ డిఫేమేషన్ still survives in the status book thanks to a 2016 Supreme Court verdict upholding it. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అంశాల ప్రకారం మనకు ఇప్పుడు దురదృష్టకరం అంశం ఏంటంటే క్రిమినల్ డిఫేమేషన్ అనమాట. అంటే పరువు నష్టం దావా అనేది ఇప్పటికీ ఏంటంటే ఈ యొక్క చట్టానికి సంబంధించిన స్టాట్యూట్ బుక్ అంటే ఏంటంటే చట్టానికి సంబంధించినటువంటి పుస్తకంలో పొందుపరచబడింది అనమాట. ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నమాట. కానీ 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఆ యొక్క తీర్పు అనే దానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన తీర్పుకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకని ఈ యొక్క చట్టాన్ని అది పట్టి ఉంచింది అనమాట, ఆపేసింది అనమాట. ఏ క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఈజ్ క్విక్కర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్, మేకింగ్ ఇట్ ఏ హ్యాండీ టూల్ టు సైలెన్స్ వన్స్ క్రిటిక్స్ అండ్ డిట్రాక్టర్స్. అంటే ఇప్పుడు ఏదైనా కానీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది అంటే ఎవరైనా కానీ వాళ్ళ మీద యొక్క డిఫేమేషన్ కేసు కింద వాళ్ళ మీద ఏంటంటే నేరపూరితమైనటువంటి విచారణ జరపడం అనేది ఏదైతే ఉందో అది చాలా వరకు చాలా తొందరగా, తర్వాత తక్కువ ఖర్చుతో కూడినటువంటి వాళ్ళ మీద వచ్చే విమర్శల్ని వాళ్ళ విమర్శకులు కావచ్చు లేకపోతే వ్యతిరేకుల యొక్క నోరు మోపించడానికి ఉపయోగపడే ఒక సాధనంలాగా ఉందన్నమాట. ద టైమ్ మే హ్యావ్ కమ్ టు డీక్రిమినలైజ్ డిఫేమేషన్ సో దట్ దోస్ హూ సఫర్ ఇంజురీ టు దేర్ రెప్యుటేషన్ ఆర్ లెఫ్ట్ ఓన్లీ విత్ ఏ సివిల్ రెమెడీ. సో ఇప్పుడు ఏదైనా కానీ కొంతకాలం రాబోయే కాలంలో ఒక టైం అనేది వస్తుందన్నమాట. ఆ టైం ఏంటి అంటే ఏదైతే ఈ యొక్క డిఫేమేషన్ అనమాట, పరువు నష్టం అనే దాన్ని డీక్రిమినలైజ్ చేస్తారు. అంటే నేరపూరితమైనటువంటి విధానంగా చూడకుండా ఏవైనా కానీ ఇలాంటి దెబ్బలు తగిలితే వాళ్ళకి సివిల్ రెమెడీస్గా అంటే సామాజిక పరమైనటువంటి అంటే ఏదైతే పౌర సమాజంలో ఉన్నటువంటి పరిష్కారాలుగా మాత్రమే వాటిని చూస్తారన్నమాట. సివిల్ రెమెడీ అంటే పౌర పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిలాగా చూస్తే ఒక రోజు అనేది వస్తుందన్నమాట. ఆ రోజు ఏమవుతుందంటే ఇలాంటి నష్టాలు ఏవైతే ఆడవాళ్ళు భరిస్తున్నారో ఏవైతే వాళ్ళకి ఎదురవుతున్నాయో అలాంటి జరగకుండా ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఈ రమణి అనే ఆమె అక్బర్ అనే అతని మీద కేసు అనేది ఫైల్ చేసిందనమాట. ఆ కేసులో ఏంటంటే కొంతవరకు విచారణ జరిపారు. సో ఇంకా వాళ్ళకి సంబంధించిన వాహబ్ అనే ఆమెను కూడా విచారణ చేశారు. చివరికి ఆమె తప్పు లేదు, రమణి అనే ఆమె తప్పు లేదు, ఆమె మీద మనం ఇక డిఫేమేషన్ పెట్టకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చిందనమాట. సో దీనికి అనుగుణంగా మనం చూస్తే ఎలా ఉంది అంటే రాబోయే కాలాల్లో ఏంటంటే ఆడవాళ్లకు వర్క్ ప్లేస్లో జరగబోయే అన్యాయాన్ని కావచ్చు లేకపోతే హెరాస్మెంట్ని కావచ్చు
ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత అయినా చెప్పే అధికారం కలిగించే విధంగా వాళ్ళకు ఒక స్వేచ్ఛనిచ్చే విధంగా ఈ యొక్క కోర్టు విధానం అనేది ఉంది. దీనికి మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం అనమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ కోర్టు అనేది ఈ యొక్క పనిచేసే చోట్ల ఆడవాళ్ళకి సరైనటువంటి అంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యం తక్కువ ఉన్న చోట కూడా వాళ్ళకి సరైనటువంటి రక్షణ, హక్కు, సమానత్వాన్ని కలిగించే విధంగా ఉందన్నమాట. సో ఈ యొక్క క్రిమినల్ డిఫేమేషన్ అనేది రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే అది ఒక సివిల్ రెమెడీగా మాత్రమే చూస్తారు, కానీ క్రిమినలైజ్డ్ అంటే ఇక ఏదైతే ఉందో క్రిమినలైజ్డ్గా చూడరనమాట. అంటే నేరపూరితమైనటువంటి విధానంగా మాత్రం చూడరనమాట. సో సివిల్ రెమెడీగా మాత్రమే చూస్తారనమాట. అలాంటి రోజుల్లో ఏమవుతుందంటే ఇలాంటి ఎవరైతే బాధింపబడుతున్న వాళ్ళకి సరైనటువంటి రక్షణ కల్పించే విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక సమస్య ఉందండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఇప్పుడు మనం ఏంటంటే మనకేదైనా ఒక చట్టం కానీ ఒక హక్కు కానీ ఉందనుకోండి, దాన్ని మనకు ఏదైతే ఉందో మనకు అవసరానికి తగ్గట్టు దాన్ని వాడుకోవాలి. మనకు విచక్షణరహితంగా స్వార్థంగా వాడామనుకోండి ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాము, ఘట్కేసర్లో ఒక అమ్మాయి ఒక ఆటో వాళ్ళ మీద కేసులు పెట్టింది రేప్ చేశారని చెప్పేసి. సో అదంతా కూడా తప్పు. ఆ కేసులన్నీ కూడా వాళ్ళ మీద పెట్టిన తప్పు. అంటే కేసు రేప్ జరగడం అనేది అదంతా అబద్ధం. అమ్మాయి ఎందుకు చేసిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టింది. దానివల్ల వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు ఈయనంటే పెద్దవాడు కాబట్టి సరే తట్టుకోగలడు. చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి, పరువును కాపాడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఆ అవమానాన్ని తట్టుకోలేక ఎంత భయంకరంగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో. సో మనం ఏంటంటే మనకున్న చట్టాన్ని కనుక మంచిగా ఉపయోగించుకున్నాం అనుకోండి ఇలాంటి సమస్యలు తలెత్తు. మనం ఎప్పుడైతే మన చట్టాన్ని దుర్వినియోగపరుస్తామో వాడి ఒక్కడి స్వార్థం వల్ల ఎంతోమంది ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది. రేపు ఈ క్రిమినల్ డిఫేమేషన్ అంటే ఇప్పుడు నేను తీయాలో తీయకూడదని చెప్పట్లేదు. ఒకళ్ళు రేపు క్రిమినల్ డిఫేమేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఇంక ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, నాకు 10 ఏళ్ల క్రితం ఆయన ఇలా చేశాడు, 30 ఏళ్ల క్రితం నన్ను ఇలా ఏడిపించారని పెడతారు కేసు. సో అప్పుడు ఇంకేమవుతుంది, ఇంక పొదుస్మానం ఈ కేసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో అలా కాకుండా వారికి సామాజికపరమైనటువంటి బాధ్యత అనేది ఉండాలి. అలా లేనంత కాలం ఇలాంటి సమస్యలు అనేవి పునరావృతం అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫార్ములా ఫెయిల్యూర్. అంటే మనం ఏదైనా ఒక ఫార్ములా అనేది ఏదైనా కానీ ఒక ఫార్ములా ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక పని అనేది మనం పర్ఫెక్ట్గా చేయడానికి ఏదైనా ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఒక సమస్యను పరిష్కరించాలంటే ఒక ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రిలేటెడ్గా ఒక స్టెప్ బై స్టెప్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్ బై స్టెప్ ప్రిన్సిపల్స్ని మనం ఒక ఫార్ములా రూపంలో రాసామనుకోండి, అంటే ఒకేసారి కంప్లీట్ చేసేదాన్ని మనం ఫార్ములా అంటాం అనమాట. సో అలా ఒకేసారి కంప్లీట్ కనుక చేయలేకపోయామనుకోండి ఆ స్టెప్ బై స్టెప్ రూల్స్ని, అప్పుడు ఫార్ములా ఫెయిల్యూర్ అంటాం అనమాట. ద బీజేపీస్ లాస్ ఇన్ ద సివిక్ ఎలక్షన్ ఇన్ పంజాబ్ ఈజ్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ఏ డీపర్ మెలేస్. అంటే ఇప్పుడు ఈ యొక్క పంజాబ్లో ఏం జరిగినాయి అంటే ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అనమాట. ఏది సివిక్ ఎలక్షన్స్ అనమాట, పౌర సమాజానికి సంబంధించిన హక్కులు. అంటే ఎలక్షన్స్ అంటే ఏదంటే మనం చూడాలంటే మనకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కువగా పౌర హక్కులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ అంటాం అనమాట. దాంట్లో బీజేపీ ప్రభుత్వం అనేది ఓడిపోయిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఓడిపోవటం కారణంగా ఇది ఏం ప్రతిబింబిస్తుంది అంటే ఒక డీపర్ మెలేస్ అనమాట. అంటే డీపర్ మెలేస్ అంటే బీజేపీలో ఒక అశాంతి అనేది మొదలైంది అని చెప్పే విధంగా ఇక్కడ పరిస్థితులు అనేవి చూపిస్తున్నాయి అనమాట. సమ్ టైమ్స్ ఏ డిఫీట్ ఈజ్ మోర్ సిగ్నిఫికెంట్ దాన్ ఏ విక్టరీ. కొన్ని సమయాల్లో మనకి ఏంటంటే విజయం కన్నా అపజయమే చాలా ప్రాముఖ్యత కలిగింది అని చెప్పే విధంగా మనకు కొన్ని పరిస్థితులు అనేవి ఉంటాయి అన్నమాట. The ruling Congress party's emphatic win in the recent civic elections in Punjab is amplified by the poor performance of the Bharatiya Janata Party and its former ally, the Shiromani Akali Dal. సో ఇప్పుడు ఈ యొక్క రూలింగ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఎంపథటిక్ అనమాట. ఎవరు ఊహించని ఒక మంచి విజయాన్ని, ఎంపథటిక్ విజయాన్ని, ఘన విజయాన్ని సాధించిందనమాట. అంటే దృఢమైన బలమైనటువంటి ఒక విజయాన్ని అనేది సాధించడం కనుక చూస్తే కనుక అక్కడ ఏంటంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒకప్పుడు శిరోమణి అకాలీదళ్ ఏవైతే వాటి యొక్క మిత్రపక్షమైనటువంటి ఈ రెండు పార్టీల యొక్క నైపుణ్యత లేని యొక్క విధానాన్ని బయటబయలు చేసే విధంగా ఉందన్నమాట. ద రిజల్ట్ విల్ ఇన్ఎవిటబుల్లీ బీ రీడ్ యాజ్ యాన్ అవుట్కమ్ ఆఫ్ ద ఆన్గోయింగ్ ఫార్మర్స్ ఎజిటేషన్. అంటే ఇప్పుడు ఈ యొక్క రిజల్ట్ అనేది మనకి ఏం కనపడుతుందంటే ఇన్ఎవిటబుల్లీ అనివార్యంగా మనకి ఏం తెలియజేస్తుందంటే అక్కడ జరుగుతున్నటువంటి ఫార్మర్ ఎజిటేషన్ యొక్క ఫలితంగానే మనం దీన్ని చూడొచ్చు అనమాట. ద సెంటర్స్ న్యూ ఫార్ములాస్ అండ్ ఇట్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫార్మర్స్ హూ హ్యావ్ బీన్ protesting for months against the laws were prominently raised by the Congress against the BJP during the canvassing. సో ఇప్పుడు మనకు ఈ సెంటర్ అనేది కొత్తగా 3 ఏదైతే ఈ యొక్క ఫార్ములాస్ అనేవి తీసుకొచ్చిందనమాట. ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంటే రైతులకు సంబంధించిన చట్టాలు అనేవి తీసుకొచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ యొక్క చట్టాల వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క విధానం ఫార్మర్స్కి గురించి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తుంది. దాంతోపాటు ఈ ఫార్మర్స్ కూడా గత కొన్నాళ్ళుగా కొన్ని నెలలుగా ఆ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. సో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీజేపీకి వ్యతిరేకంగా ఆ యొక్క ప్రచారంలో వాడుకుందనమాట. ఈ యొక్క అంశాలన్నింటినీ ద బీజేపీ ట్రై టు డిఫెండ్ ద ఫార్ములాస్ బట్ ఇట్స్ లీడర్స్ అండ్ వర్కర్స్
faced heavy backlash on the ground, and it is clear that the party failed to convince the ఓటర్స్. అంటే ఇప్పుడు మనకు ఈ బీజేపీ అనేది పూర్తిగా తనను తాను రక్షించుకోవాలనుకుందనమాట. ఏవైతే ఈ యొక్క ఆరోపణల నుంచి డిఫెండ్ అంటే రక్షించుకోవాలని చూసింది, లీడర్లు కావచ్చు, లేకపోతే ఆ పార్టీ యొక్క కార్యకర్తలు, వర్కర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో. కానీ వాళ్ళకి మాత్రం పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సో అన్ని అంశాల ద్వారా మనకు స్పష్టంగా ఏం చెప్తున్నాయంటే, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అనేది అక్కడ ఓటర్లని వాళ్ళని నమ్మకంగా కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయిందనమాట. ద కాంగ్రెస్ విచ్ మే బీ ఆన్ ద బ్యాక్ ఫుట్ ఫర్ అన్కెప్ట్ ఎలక్షన్ ప్రామిసెస్ of 2017 could find popular approval largely due to the support it extended to the farmers. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే 2017లో అధికారానికి రాకముందు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రామిస్లు అనేవి ప్రమాణాలు అనేవి చేసిందనమాట. మేము అధికారంలోకి వస్తే ఈ పనులు చేస్తాం, ఆ పనులు చేస్తాం అని ప్రమాణాలు చేసింది. అవి నిర్వర్తించినప్పటికీ కూడా ఏమైంది, ఇప్పుడు ఈ యొక్క ఫార్మర్స్ వైపు ఉండటం వల్ల, వాళ్ళ ఫార్మర్స్కి అనుకూలంగా ఉండటం వల్ల, వాళ్ళకి వెళ్ళి మాట్లాడటం వల్ల ఆ యొక్క అంశాలు అనేవి చర్చన ప్రస్తావన లేకుండానే వాళ్ళు విజయం సాధించారనమాట. ద బీజేపీ ఈస్ ఓల్డెస్ట్ అలయన్స్ పార్ట్నర్ ద శిరోమణి అకాలీ దల్స్ డెసిషన్ టు ఎండ్స్ ఇట్స్ కోయిలేషన్ విత్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎమిడ్ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ వాజ్ అన్ అటెంప్ట్ టు రీగెయిన్ ఇట్స్ ఏలియనేటెడ్ ఓటర్ బేస్. సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క బీజేపీకి ఎప్పుడో పూర్వపు మిత్రుడైనటువంటి ఈ యొక్క శిరోమణి అకాలీదళ్ పార్టీ అనేది వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారనమాట. బీజేపీతో తమకున్నటువంటి యొక్క కోయిలేషన్ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు దాన్ని వైదొలిగారన్నమాట. దానివల్ల దాంట్లో నుంచి బయటకు వచ్చేసారనమాట. సో దానివల్ల ఏమైంది, అక్కడ ఏకాకులుగా మారినటువంటి ఓటర్స్ బేస్ అనేది వాళ్ళు పెంచుకోగలిగారనమాట. ద రిజల్ట్ హౌ ఎవర్ మేక్స్ ఇట్ క్లియర్ దట్ ఇట్ మే నాట్ బీ an easy task ahead of the assembly elections due in early 2022 for the BJP or SAD. సో ఇప్పుడు ఈ రిజల్ట్ అనేవి మనకి ఏం చెప్తున్నాయంటే, స్పష్టంగా ఏం తెలియజేస్తున్నాయంటే, రాబోయే 2022 సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ఈ యొక్క పరిస్థితులు అనేవి అంత ఈజీ అయితే కాదు. బీజేపీకి కావచ్చు, ఎస్ఏడీకి కావచ్చు, ఈ యొక్క శిరోమణి అకాలీదళకు కావచ్చు, అంత ఈజీ పరిస్థితులు మాత్రం కావని అర్థమయ్యే విధంగా ఉందన్నమాట. అండ్ ద పొలిటికల్ రిపెల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఎజిటేషన్ ఆర్ స్ప్రెడ్డింగ్ బియాండ్ పంజాబ్. సో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయపరమైనటువంటి రిపెల్స్ అంటే అలలు అనమాట. ఈ అలల తాకిడి అనేది ఈ ఫార్మ్ ఎజిటేషన్ కారణంగా పంజాబ్లో మాత్రమే ఇది కేంద్రీకృతం కాలేదు, ఆ పంజాబ్ను దాటి భారతదేశం మొత్తం వ్యాపించే విధంగా ఉందన్నమాట. ద సెంటర్స్ హోప్ దట్ ఎజిటేటింగ్ ఫార్మర్స్ విల్ డిస్పర్స్ అవుట్ ఆఫ్ ఫ్యాటిగ్యూ and in the face of police measures appear to have been too optimistic. సో ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రకారం ఈ యొక్క ఫార్మర్స్ ఎజిటేషన్ ఏదైతే ఉందో, తిరుగుబాటు అనేది కొంతకాలానికి అదే సమస్య పోతుంది. ఎందుకని వాళ్ళు కొంతకాలం చేసే ఫ్యాటిగ్యూ అలసిపోయి ఆగిపోతారు, లేదా పోలీసులు చేసుకునే చర్యల వల్ల ఆ యొక్క ఏదైతే ఎజిటేషన్ అనేది పూర్తిగా అణిచివేయబడుతుందని చెప్పేసి వాళ్ళు చాలా ఆశాభావంతో ఆప్టమిస్టిక్గా ఉన్నారనమాట. కానీ అలా జరగలేదు. The Delhi police miserably failed to prevent violence by certain farmer groups on Republic Day and later started hunting civil society activists on flimsy grounds. అంటే ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఏం చేశారు, ఈ యొక్క మిజరబుల్గా భయంకరమైనటువంటి తీవ్రంగా వాళ్ళు ఏదైతే విఫలమయ్యారనమాట. ఎక్కడ విఫలమయ్యారు అంటే, రిపబ్లిక్ డే రోజు కొంతమంది ఫార్మర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి హింసను నుంచి వాళ్ళు ఆ యొక్క రిపబ్లిక్ డేని కాపాడడంలో పోలీసులు అనేవాళ్ళు తీవ్రంగా విఫలమయ్యారనమాట. దాంతో ఆ తర్వాత ఏమైంది, విఫలమైనప్పటికీ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారో వాళ్ళు హంట్ చేస్తున్నారనమాట. ఎవరైతే సివిల్ యాక్టివిస్ట్ ఈ యొక్క సివిల్ సొసైటీ యాక్టివిస్టులు కావచ్చు, అలాంటి వాళ్ళ మీద ఏంటంటే చాలా ఫిల్మ్సీ అనమాట. ఏవి నిరుపయోగమైనటువంటి ఈ యొక్క అంశాల మీద వాళ్ళ మీద కేసులు పెడుతూ వాళ్ళు చేస్తున్నారే తప్పితే అక్కడ పూర్తిగా విఫలమయ్యారనమాట. క్రిమినలైజింగ్ డిసెంట్స్ హ్యాస్ బీన్ ఏ ఫెమిలియర్ కంటెంప్ట్ ఆఫ్ ద BJP toolkit, but the endurance of that strategy is on test as political cost accrue for the party. అంటే ఇప్పుడు మనకు క్రిమినలైజింగ్ ఎవరైతే మనకు డిసెంట్స్ ఏంటంటే వ్యతిరేకులు అనమాట. మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అందరి మీద క్రిమినలైజ్గా వాళ్ళ నేరపూరితమైనటువంటి చట్టాల కింద వాళ్ళని అదుపులో తీసుకోవడం కావచ్చు. ఎన్ని అంశాలు కూడా చాలా ఫెమిలియర్ పరిణామాలు అనమాట, అందరికీ తెలిసినటువంటి పరిణామాలు అనమాట. ఇది ఎప్పుడు కూడా బీజేపీ టూల్ కిట్లో భాగం అనమాట. వాళ్ళ యొక్క బీజేపీ వాళ్ళు ఇలాంటి అంశాలను వాళ్ళ అస్త్రాలుగా వాడుకొని ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇలాంటి అంశాలన్నీ కూడా రాజకీయపరమైనటువంటి ఈ యొక్క ఖరీదును పెంచే వ్యాపించే విధంగా పార్టీలో చేస్తారనమాట. రాజకీయంగా వాళ్ళకి నష్టం కలిగించే విధంగా ఉంటుందన్నమాట. ఎక్రూ ఏంటంటే వ్యాపింపజేయడం అనమాట. ద జననాయక్ జనతా పార్టీ విచ్
counts the Jat community as its support base. And the BJP share power in Haryana after bitterly fighting each other in elections. In Western Uttar Pradesh, a sharp polarization on religious lines had brought sections of the community closer to the party in recent years. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క జనతా పార్టీ అనేది ఏదైతే ఉందో జేజేపీ పార్టీ అనమాట, అది జాబ్ కమ్యూనిటీ అంటే ఈ యొక్క జాట్ అనే వాళ్ళ కమ్యూనిటీ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ కమ్యూనిటీ యొక్క సహాయ సహకారాలతో ఆ పార్టీ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటి పార్టీతో బీజేపీ ఏంటంటే హర్యానాలో ఎలక్షన్లో పోటీ పడింది అనమాట. ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ పార్టీతో కలిసి మళ్ళీ అధికారాన్ని పంచుకుంది అనమాట. తర్వాత ఈ యొక్క వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో కూడా ఏంటి అంటే ఈ యొక్క రిలీజియస్ పోలరైజేషన్ ఏదైతే ఉందో, రాజకీయపరమైనటువంటి ఈ యొక్క మతపరమైనటువంటి ఈ యొక్క ఏదైతే విభజనలో భాగంగా ఏంటి అంటే వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీతో ఆ పార్టీ కలిసి అధికారంలోకి వచ్చిందన్నమాట. ఇలాంటి పనులనే బీజేపీ చేస్తూ ఉంటుంది అనమాట. ద బీజేపీ రైజ్డ్ ఏ న్యూ బ్యాండ్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ ద కమ్యూనిటీ బేస్డ్ ఎంటైర్లీ ఆన్ రిటిపురేటివ్ కమ్యూనల్ రెహటిక్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క బీజేపీ అనేది కనుక చూస్తే కొంతకాలంగా ఏంటంటే వాళ్ళ యొక్క కొత్త ఏదైతే నాయకత్వ విధానాలు అనేవి ఈ యొక్క మతపరమైనటువంటి అంశాల ద్వారా ఏంటంటే ఈ యొక్క చాలా అసహ్యకరమైన విటిపురేటివ్ అంటే అసహ్యకరమైనటువంటి లేకపోతే అందరూ హర్షించదగ్గని విధంగా ఉన్నటువంటి ఈ యొక్క మతపరమైనటువంటి నైపుణ్యాన్ని ఉపయోగించి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అనమాట. విత్ ద ఫార్మింగ్ కమ్యూనిటీ నౌ టర్నింగ్ అగైన్స్ట్ ద బీజేపీ and even reaching out to Muslims. The formulaic toolkit of cow and communalism has been interpreted. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క ఫార్మింగ్ కమ్యూనిటీకి ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా తిరిగిందనమాట. ఇప్పుడు ఏది ఫార్మింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఏంటంటే ఈ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఏంటి ఆ తర్వాత ఇంతకుముందు కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకంగా వీళ్ళు ఏంటంటే కవ్ అండ్ కమ్యూనల్ దానికి సంబంధించి కవ్ అండ్ కమ్యూనల్ దానికనే టూల్ కిట్ ఉపయోగించి ముస్లింని వ్యతిరేకంగా చేసుకున్నారనమాట. అంటే బీజేపీకి రోజుకు ఒక్కొక్కళ్ళుగా వ్యతిరేకులు అవుతున్నారనమాట. ద బీజేపీ కాల్ ఏ మీటింగ్ ఆఫ్ అ జాట్ లీడర్ ఇన్ ఢిల్లీ టు మెండ్ ద సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క బీజేపీ ఏదైతే ఉందో జాట్ లీడర్స్ అందరినీ కూడా ఢిల్లీకి పిలిపించింది అనమాట. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి వాళ్ళని పిలిపించింది అనమాట. ఇఫ్ ద సిచ్యువేషన్ కంటిన్యూస్ ద బీజేపీ కుడ్ ఫేస్ రివర్సెస్ ఇన్ ద 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అనేవి కనుక కొనసాగితే ఈ యొక్క బీజేపీ అనేది రాబోయే 2022కు సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో పూర్తిగా తిరోగమన స్థితి అనేది వచ్చే విధంగా ఉంటుందన్నమాట. ఇట్ విల్ బీ ఏబుల్ టు రికవర్ లాస్ట్ గ్రౌండ్ ఓన్లీ బై బీయింగ్ మోర్ అకామిడేటివ్ టు ద లైవ్లీహుడ్ కన్సర్న్స్ ఆఫ్ ద జాట్ కమ్యూనిటీ అండ్ నాట్ బై హైటనింగ్ ద పోలరైజింగ్ రెహటిక్. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ మనం రికవరీ పునరుద్ధరించాలి లేకపోతే మళ్ళీ మార్చాలి అంటే ఏవైతే వీళ్ళు ఈ యొక్క పునాదులు దెబ్బతిన్నాయో అలాంటి పరిస్థితులన్నీ కూడా సర్దుబాటు చర్యలు అనేవి తీసుకురావాలన్నమాట. ఎలాగా ఆ జాట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క జీవనాధారాన్ని పెంచే విధంగా వాళ్ళ యొక్క ఏవైతే ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఆ జీవనాధారానికి సంబంధించినటువంటి ఆ లైవ్లీహుడ్ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి పెంచే విధంగా చూడాలే తప్పితే అంతేగాని పోలరైజింగ్ అనమాట ఏకీకృతం కావచ్చు విడగొట్టే ఈ యొక్క నైపుణ్యం ద్వారా మాత్రం ఏమీ సాధించలేము అని చెప్తున్నారు. ఏం లేదండి, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం అనేది మనం కనుక చూస్తే గత కొన్నాళ్ళుగా వాళ్ళు వేస్తున్న వ్యవహార శైలి అనేది విచిత్రంగా ఉందన్నమాట. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా కవ్ అండ్ కమ్యూనలిజం అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఫార్ములాస్ వల్ల రైతులకు వ్యతిరేకులు అవుతున్నారు అనమాట. ఇలా వ్యతిరేకులు అవుతున్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కడైనా కానీ వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేస్తే కనుక వాళ్ళు ఎలక్షన్లో ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తారో ఆ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ పార్టీతో కలుపుకొని వీళ్ళు ఏంటి అధికారాన్ని పంచుకుంటారనమాట. సో అలాంటి పరిస్థితులు అనేవి కొనసాగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జాట్ కమ్యూనిటీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఇప్పుడు 2022 ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్లో కూడా అలాంటి ఎలక్షన్లు ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో ఓడిపోయింది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గెలిచింది. రాబోయే కాలంలో కూడా 2022 ఎలక్షన్లో వీళ్ళు గెలవాలి అంటే సర్దుబాటు చర్యలు అనేవి తీసుకోవాలా. అలా కనుక తీసుకోకుండా వాళ్ళు ఏదైతే ఉందో ఇప్పుడు దాకా అలవాలో మిస్తున్నటువంటి ఈ యొక్క పోలరైజేషన్ ఈ యొక్క నైపుణ్యాన్ని కనుక ఉపయోగిస్తే కనుక విడగొట్టే విధానాన్ని కనుక ఉపయోగించినా కానీ పెద్ద ఉపయోగం లేదనమాట. అలా కాకుండా సర్దుబాటు చర్యలు ఆ ఫార్మింగ్ లాస్లో వచ్చే జరిగే నష్టాలు కావచ్చు అలాంటి సర్దుబాటు చర్యలు చేయడం వల్లనే బీజేపీ రాబోయే కాలంలో అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ నటు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపిస్తే కింద ఉన్నటువంటి ఈ యొక్క గూగుల్ పే ఫోన్పే ద్వారా డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.